మోషే ఫరో దగ్గరికి మరలా తిరిగి వెళ్ళి పంపించమంటే ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. అప్పుడు ఫరో సేవకులు, నీకు బుద్ధుందా? దేశం మొత్తం పాడైపోతుంది, నీకు అర్థమవుతుందా? వాళ్ళు కోరేది పంపించమని కదా, పంపించడానికి ఏమైంది అని మాట్లాడినప్పుడు ఫరో మోషే అహరోనును పిలిపించి, ఇదిగో మీరు మీ దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళండి, కానీ పురుషులు మాత్రమే వెళ్ళండి అని చెప్పినప్పుడు దానికి మోషే ఒప్పుకోలేదు, ఫరో కూడా ఒప్పుకోలేదు పంపించడానికి. అప్పుడు మిడతల గుంపులు నేల కనబడకుండా తూర్పు గాలి చేత మిడతల దండులుగా వస్తాయి. వడగళ్ళ ద్వారా పాడవని ప్రతి మొక్కను తినేస్తాయి, పచ్చదనం లేకుండా చేస్తుంది. అప్పుడు ఫరో ఒక మెట్టు దిగి వచ్చి మోషే అహరోనును పిలిపించి, ఇదిగో మీరు మీ పురుషులు మీ కొడుకులు కూతురు వెళ్ళండి, కానీ మందలు పశువులు మాత్రం నేను పంపించను అని చెప్పినప్పుడు 3 రోజులు 9వ తెగులుగా కటిక చీకటి గాఢాంధకారం కమ్ముకున్నప్పుడు ఒకరి ముఖం ఒకటి కనిపించట్లే, ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడే ఉన్నారు. ఇక ఫరో కోపంతో మోషేని పిలిపించి, మోషే మీద నీ ముఖం కూడా నాకు చూపించొద్దు, జాగ్రత్త సుమి, చూపిస్తే చచ్చిపోతావు అని డైలాగ్ చెప్తాడు. ఇక మోషే, సరే నేను నీ ముఖం కూడా చూపించను. ఈ డైలాగ్తో ఈ అధ్యాయం ఎండ్ అవుతుంది. ఈ పూర్తి వీడియో ఈ లింక్లో ఉంది,